దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశం యేసుక్రీస్తు శాంతిని అనుగ్రహించుట. యోహాను సువార్త 14:27-31 వచనములలో శాంతిని గూర్చి మనకి బోధిస్తున్నారండి. ఇది డబ్బుతో కొనలేని అమూల్య బహుమానం. ప్రభువు ఒక్కడే 2 రకాల శాంతిని గూర్చి చెప్పినట్లుగా మనం ఇక్కడ గమనించగలమండి. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు. సిలువలో ఆయన మరణించడం ద్వారా దేవునితో మనకు శాంతి సాధ్యమైనది. దేవుడు మన పాపాలని బట్టి ఎంత మాత్రము శిక్షించుడు. మన మనసాక్షి మనల్ని ఇక తొందర పెట్టదు. రోమపత్రిక 5:1 ప్రకారము నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. మన హృదయాలలో నివసించి పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రతిరోజు అనుభవించే శాంతి ఇదండి. ఫిలిప్పీ పత్రిక 4:7 కూడా దీనిని కూర్చి చదువుతాము. పరిస్థితులు ఎలా ఉన్ననా మన హృదయం శాంతితో నిండి ఉంటుందండి. లోకంలోని ప్రజలు శాంతిని గురించి చాలా మాట్లాడతారు, కానీ వారికి శాంతి గురించి బొత్తిగా తెలియదు. దేశాల మధ్య శాంతి కుదర్చడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద అధికారులు. అది ఎక్కువ కాలం నిలవదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:3 ప్రకారం యేసుక్రీస్తు మనకు అనుగ్రహించే శాంతి శాశ్వతమైనదండి. అందువలన మనము భయపడవలసిన పని లేదండి. కానీ యేసు ప్రభువు తమను విడిచిపెట్టి వెళ్తున్నారని శిష్యులు దిగులు పడిపోతున్నారు. వారు ఆయన ప్రేమిస్తున్నారు. తాను పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్తున్నానని చెబితే వారు సంతోషించి ఉండవలసింది. కానీ వారు ఎంతసేపు తమను గూర్చి ఆలోచన చేస్తున్నారు. యోహాను సువార్త 14:20 ప్రకారం తండ్రి తనకంటే గొప్పవాడని చెప్పడంలో యేసు ప్రభు ఉద్దేశం ఏమై ఉంటుంది? క్రొత్త నిబంధనలోని ఇతర స్థలాలలో క్రీస్తు దేవుడు తండ్రితో సమానుడు అని పరిశుద్ధాత్మ మనకు బోధిస్తున్నారండి. యోహాను సువార్త 10:31 ప్రకారం 14:8-9 ప్రకారము. అయితే ఆ నిర్దిష్ట సమయంలో మాత్రం తండ్రి కుమారుడి కంటే అత్యధిక స్థానము గైకొన్నారండి. ఎందుకంటే కుమారుడు భూలోకంలో సేవకుడి స్థానం గైకొన్నారు. తండ్రి పరలోకంలో కూర్చొని ఉంటే కుమారుడికి భూలోకంలో తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన శత్రువులు అవమానపరిచి చివరకు ఆయన సిలువ మేకులతో కొట్టి చంపారండి. యేసు ప్రభు వారికి అవన్నీ తెలియచేసి జరగనైన దానికి వారిని సిద్ధం చేశారు. యోహాను సువార్త 14:29 ప్రకారం త్వరలో సాతాను రాబోతున్నాడు కనుక ఆయన వారికి అనేక సంగతులు చెప్పలేకపోయారు. యేసు ప్రభు మీద సాతానుకు ఎలాంటి అధికారం లేదు. యోహాను సువార్త 14:31 ప్రకారం అయితే సాతాను తనను సిలువ మరణానికి అప్పగించేలాగా ప్రభువే అనుమతించారండి. ఎందుకంటే అది తండ్రి సంకల్పం. ఒకే ఒక్కసారి యేసు ప్రభు తండ్రి పట్ల తన ప్రేమను గురించి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన ప్రత్యేక రీతిలో ఆ ప్రేమను రుజువు చేయబోతున్నారండి. యోహాను సువార్త 14:31 ప్రకారం చాలాసార్లు మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటామని చెబుతూ ఉంటామండి. మన ప్రేమ వట్టి మాటలేనా లేక క్రియల్లో చూపిస్తున్నామా? ఈ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుల్ని మనల్ని ఆదరించడానికి ఎన్నో విషయాలు చెప్తున్నారండి. అవేమనగా మొదట ఆయన తండ్రి దగ్గరకు వెళ్తున్నారు. వారు కూడా అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయబోతున్నారు అని యోహాను సువార్త 14:1-2 వివరించారండి. రెండవదిగా అంతా సిద్ధమైనప్పుడు ఆయన స్వయంగా వచ్చి వారిని తీసుకుపోతానన్నారు. యోహాను సువార్త 14:3 ప్రకారం మూడవదిగా వారికి అప్పగించిన పనిని నెరవేర్చడానికి వారు ఏమడిగితే అది ఇస్తానన్నారండి. యోహాను సువార్త 14:13-14 నాలుగవదిగా వారిని నడిపించడానికి ఆ పని నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు వస్తారని చెప్పారండి. యోహాను సువార్త 14:16-17 తన ఆజ్ఞలకు విధేయులైన వారికి ప్రభు తనను వెల్లడించుకుంటారు. తన మాటలు గైకున్న వారి దగ్గరకు తండ్రి వస్తారన్నారండి. ఆమేన్.